వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ హరా ప్యాజ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది గీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ముందుగా కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత జింజర్ కూడా కట్ చేసి పెట్టుకొని, అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం, అలాగే 2 ఆనియన్ పీసెస్ ఇలాగా లైట్గా స్మాష్ చేసి పెట్టుకున్నాం, అలాగే గార్లిక్ కూడా ఒక 3 టమాటోస్ ఇలా ప్యూరీ కింద రెడీ చేసి పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనకి కూరకు కావాల్సిన ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హల్దీ పౌడర్ వేసుకున్నాం. ఇది వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేసుకున్నాం. పన్నీర్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లోనే ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకున్నాం, అలాగే ఆనియన్ కూడా. ఇవి రెండు ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే జింజర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకున్నాం. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని దీనిపైన లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా దగ్గరకు అయ్యేలాగా కుక్ చేద్దాం. మనకి ఈ టమాటా ప్యూరీ ఇలాగ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం కుక్ అవనిద్దాం. మనకి ఈ గ్రేవీ అంతా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా ఎక్కడ వాటర్ లేదు అని అనుకున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీరు క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాం. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా 1 స్పూను షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకుని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా యాడ్ చేసుకున్నాం. కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం.